నమస్తే అందరికీ. రామానుజ భక్తి ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మనం పాలతో జున్ను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు: పాలు, మిరియాల పొడి, యాలకుల పొడి, అగార అగార పౌడర్, బెల్లం. ముందుగా స్టవ్ వెలిగించుకొని 1 లీటర్ పాలు తీసుకోవాలి. ఆ తర్వాత అగార అగార పౌడర్‌ని కొన్ని నీళ్ళల్లో కలిపి స్టవ్ మీద పెట్టుకోవాలి. ఆ తర్వాత బెల్లాన్ని తురుముకోవాలి. అలాగే ఇలాచి, మిరియాలు పౌడర్ చేసి పెట్టుకోవాలి. లో ఫ్లేమ్‌లో స్టవ్ మీద పెట్టి పాలు మరిగించుకుంటూ ఉండాలి. ఆ తర్వాత కొంచెం ఇలాచి పౌడర్, మిరియాల పౌడర్ యాడ్ చేయాలి. ఆ తర్వాత మనం తురుముకున్న బెల్లాన్ని కూడా యాడ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని జాగ్రత్తగా కలుపుతూ ఉండాలి బెల్లం కరిగేదాకా. ఆ తర్వాత మనం వేడి నీళ్ళలో కలిపి ఉంచుకున్న అగార అగార పౌడర్‌ని కూడా యాడ్ చేయాలి. ఒక లీటర్ పాలకి 20 గ్రామ్స్ అగార అగార పౌడర్ పడుతుంది. అది యాడ్ చేసిన తర్వాత జాగ్రత్తగా కలుపుకుంటూ ఉండాలి. ఈ లోపల ఒక ప్లేట్ తీసుకొని దానిలో కొంచెం నెయ్యి వేసుకొని ప్లేట్‌కి రాసి పెట్టుకొని రెడీగా పెట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఆ ప్లేట్‌లో మార్చాలి. ఆ తర్వాత కొంచెం టైము చల్లారనివ్వాలి. ఒక హాఫ్ అన్ అవర్ అలా. ఒక అరగంట తర్వాత చూస్తే ఇలా గట్టిగా అవుతుందన్నమాట, జున్నులాగా. దీన్ని చాక్‌తో కట్ చేసుకోవాలి. దీన్ని మనం వేరే ప్లేట్‌లో మార్చినప్పుడు కేక్ లాగా వస్తుంది. ఆ తర్వాత నచ్చిన షేప్‌లో క్యూబ్స్ లాగా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఆ రోజు స్వామికి ప్రసాదంగా ఈ జున్నుని సమర్పించాను.
ఎంతో ఈజీగా చేసుకునే జున్ను రెడీ అయిపోయింది. జై శ్రీమన్నారాయణ.